హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద దాదాపు 3 గ్రూపులు అయితే తనని హత్య చేయడానికైతే ప్లాన్ చేస్తున్నాయి. దానికి గల కారణాలేంటి? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడానికి ఒకే ఒక కారణం పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అధికారం చూడలేదు, లక్షల కోట్ల అవినీతి చేయలేదు, పేదల సొమ్ము దోచుకోలేదు, అదేవిధంగా హత్య రాజకీయాలు చేయలేదు, ఒకరిని చంపి అధికారం రావడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. కనీసం చీమకు కూడా హాని చేయని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ 3 గ్రూపులు దాదాపు పవన్ కళ్యాణ్ హత్యకైతే ప్లాన్ చేస్తున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం మేరకి దాదాపు వాళ్ళు కొన్ని వేల కాల్స్ని ట్రాక్ చేసినప్పుడు దాంట్లో 3 గ్రూపులు అయితే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి నుంచి చర్చించడం, పవన్ కళ్యాణ్ గారి పేరుని పదే పదే వాళ్ళ గ్రూపుల్లో ప్రస్తావించడం చూస్తూ ఉంటే గనక ఇదేదో సంథింగ్ ఏదో జరగబోతుందన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో అలర్ట్ అయి వాళ్ళ ఫోన్ కాల్స్ని ట్రాక్ చేసినప్పుడు వాళ్ళైతే పవన్ కళ్యాణ్ చంపడానికి అయితే ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది. దీనికి గల కారణం ఏంటి? భారతదేశంలో ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలోనికి రావడానికి మొట్టమొదటి కారణం ఎవరంటే అది పవన్ కళ్యాణ్. ఈరోజు ఎన్డీఏ కూటమి భారతదేశంలో అధికారంలో ఉంది అంటే దానికి ఒకే ఒక్క కారణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. సో దీంతో బీజేపీ అంటే పడని, నరేంద్ర మోడీ గారు అంటే పడని టెర్రరిస్టులు చాలామంది ఉన్నారు. అటు పాకిస్తాన్ నుంచి కానీ ఇటు చైనా నుంచి కానీ వాళ్ళైతే నరేంద్ర మోడీ గారు అంటే పడరు. సో ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయితే పవన్ కళ్యాణ్ గారు అత్యంత ఆప్తుడని చెప్పచ్చు. దీంతో పవన్ కళ్యాణ్ మీద ఆ ఫోకస్ అయితే పడింది. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూపులు ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడి మీద ఫోకస్ చేయడం ఇది మొదటిసారి అనుకోవచ్చు. అలాంటిది అదేవిధంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించడం, ఆ విధానాలు తన ఫాలోవర్స్ కూడా ఫాలో అవుతుండడం, పర్టికులర్గా ఒక మతాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న విధానం అని టెర్రరిస్టులు కూడా ఎన్డీఏకు అతి దగ్గర భావాలు ఉండడం, ఎన్డీఏ అంటే గిట్టని టెర్రరిస్ట్ గ్రూపులు చాలామంది నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే సెకండ్ పర్సన్గా పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్ చేస్తున్నాయి అనుకోవచ్చు. అయితే ఇప్పటికే అటు కేంద్ర నిఘా వర్గాలు, కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా స్పందించారు. దీంతో పవన్ కళ్యాణ్ గారికి మరి ఎలాంటి భద్రత సమకూర్చబోతున్నారు అనే విషయంపై అయితే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి మరి వై సెక్యూరిటా లేకపోతే జెడ్+ సెక్యూరిటా అనే విషయాన్ని అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి భద్రత గురించి అయితే అందరూ అలర్ట్ అవుతున్నారు. సో దీంతో అటు అభిమానుల్లోనూ ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి భద్రత గురించి అయితే ఒక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు తనకి కల్పించబోతున్నారనే విషయం అయితే చర్చలో ఉంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పాలన సరిగ్గా లేదని, తన అధికారంలోకి రాకముందు విప్లవ భావాలను చెప్పాడని, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన భావాలు సరిగా లేవనంటూ ప్రతిసారి అయితే లేఖలు రాస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కనుక ఇటు మావోయిస్టుల నుంచి అటు టెర్రరిస్టుల నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ప్రమాదం ఉందని అర్థమవుతుంది. మావోయిస్టులు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని దోపిడీ చేయలేదు, లక్షల కోట్లు తను దోచుకోలేదు, ప్రజల సొమ్మును అసలు ఇంతవరకు తిన్నది లేదు. అవసరమైతే తన జేబులో ఉన్న 10 రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వడం తప్ప ప్రజల సొమ్ము తిన్న వ్యక్తిగా ఇప్పటివరకైతే ఎప్పుడు చూడలేదు. అధికారం ఉన్నా కూడా అడ్డగోలుగా సంపాదించే వ్యక్తిత్వం అసలే కాదు. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని మావోయిస్టులు కూడా టార్గెట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మరి ఇవన్నిటిని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఫేస్ చేయబోతున్నాడు, తనకి సెక్యూరిటీ ఏ విధంగా మలుచుకోబోతున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి మరి ముందు ఎలాంటి భద్రత కలిగించబోతుందో కేంద్ర హోంశాఖ మంత్రి కానీ లేకపోతే రాష్ట్ర హోంశాఖ కానీ మరి ముందు చూడాల్సిన పరిస్థితి.